దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మేమందరితో మాట్లాడటానికి పలకరించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? దేవుని బిడ్డలు ఎలాగా ఉండాలి? తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు ఎలాగ ఉండాలి? మెల్ల సిలువ చేసుకొని ఉండాలా? దేవుని బిడ్డలు ఎలాగా ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఎలాగా ఉండాలంటే, దేవుని బిడ్డలు ఎలాగా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఎలాగా ఉండాలి? బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో, 1 మెలకువ కలిగి ఉండుడి, 2 విశ్వాసమందు నిలకడగా ఉండుడి, 3 పౌరుషము గలవారై ఉండుడి, 4 బలవంతులై ఉండి మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో, కొరింథీ సంఘస్థులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు మెలకువ కలిగి ఉండండి. దొంగ వచ్చినప్పుడు యజమాని ఎలాగా మెలకువ కలిగి పట్టుకోవటానికి చురుకుగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా రాబోతున్నాడు కనుక మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయం 46వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరిని అంటున్నాడైనా? శిష్యులతో మాట్లాడుతున్నారు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం ఆసన్నమైంది గనక ఇది నిద్రపోయే సమయం కాదు, మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం. అంత్య దినాల్లో ఉన్నాం. నిద్రపోయే సమయం కాదు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చాలా మందిరాల్లో ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నారు. మెలకువ కలిగి తెల్లవారులు ప్రార్థనలు గడుపుతున్నారు. ఎబేరు కాడ యాకోబు తెల్లవారులు ఆన్లైన్ ప్రార్థన చేశాడండి. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టానని తెల్లవారులు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి దేవుడు దీవించే వరకు పట్టు మార్కులాగా పోరాడి ఆశీర్వాదం పొందుకున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా, శోధన తప్పించమని. శోధనలో పడ్డ తర్వాత ప్రార్థన చేస్తారండి చాలామంది, శోధన రాకుండా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం పరలోక ప్రార్థనలో, మీరు మమ్మల్ని శోధనలోకి రాకుండా తప్పించు అని ప్రార్థన చేస్తాం. తప్పించు అని యేసు ప్రభువు చెప్పాడు ముందే. శోధన రాబోతుంది. శోధనలో మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శిష్యులారా, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని గెచ్చమైన తోటలో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఉంటే వారు నిద్రపోతున్నారు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా పేతురు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం ఆసన్నమైంది. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన రాబోతుంది. శోధన తప్పించుకోవటానికి, శోధనలో పడకుండా, శోధనలు జయించటానికి మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే మీరు నిద్రపోతున్నారు. అయ్యా, మా కళ్ళు భారముగా ఉన్నాయి, అలసిపోయామో. అలసిపోయినా, స్వలస వచ్చినా, వర్షం వచ్చినా, నీరసం వచ్చినా, వరద వచ్చినా, బురద వచ్చినా మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి. శోధనలు రాబోతున్నాయి. శిష్యులారా, మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారండి.
నిద్రపోవటం వలనే పేతురు అబద్ధం ఆడాడు. మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, దేశము అల్లోకలలుగా మారిపోతుంది. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి భయంకరమైన జరగబోతున్నాయి. మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అన్నిటికీ అంతము సమీపించినదని పేతురు భక్తుడు మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అన్నిటికీ అంతము సమీపించింది. క్రైస్తవులు ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం దేశం కోసం, నాయకుల కోసం, అధికారుల కోసం మన ఆత్మలు రక్షించబడాలి. మన ఆత్మలు బలంగా ఉండాలి. ప్రభు కొరకు జీవించేలాగిన మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనతో బలాన్ని పొందుకుంటాం. ప్రార్థన ద్వారానే శక్తి పొందుకుంటాం. ప్రార్థన ద్వారానే శ్రమలు జయిస్తాం. ప్రార్థన ద్వారానే శోధనలు ఎదుర్కొంటాం. ప్రార్థన ద్వారానే దేవునితో సత సంబంధం పెట్టుకొని దేవుడు జీవించే వాళ్ళు మెలకువ కలిగే ప్రార్థన చేస్తాము. అందుకే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చాలామంది నిద్రపోతున్నారు. ఒకసారి మా కాడ ఒక ఊళ్ళో కుటుంబ ప్రార్థన జరిగితే ఒక ప్రార్థన చేయమంటే చేసిందండి. 3 నిమిషాలు ప్రార్థన చేయమంటే 10 నిమిషాలు ప్రసంగంలాగా ప్రార్థన చేసింది. ఈలోగా అందరూ ఆమెనని లేచిపోయి ఒక ఆయన మాత్రం తలకాయ భూమి కానిచ్చి గురకబెట్టి నిద్రపోతున్నాడండి. అందరూ పోతున్నారు. బ్రదర్ ఏంది ప్రార్థన అయిపోయింది లేరంటే, ఆగో దైవ దర్శనం వస్తుందంట. మందిరంలో దైవ దర్శనం, ఇంటి పోయినాక దూరదర్శనం, సీరియళ్ళు, సినిమాలు. మందిరంలో దైవ దర్శనం, ఇంటికాడ దూరదర్శనం చూస్తున్నాడు. అందుకే నిద్రపోతున్నాడండి. నిద్రపోయే సమయం కాదు, మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. యేసు ప్రభువు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. బలహీనుల కోసం ప్రార్థన చేయండి. రాజుల కోసం ప్రార్థన చేయండి. అధికారుల కోసం ప్రార్థన చేయండి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయండి. యేసు ప్రభువారే తెల్లవారులు ప్రార్థన చేశాడు. మనం ఎందుకు చేయకూడదు? ప్రార్థన చాలా విలువైందండి. మెలకువ కలిగి ప్రార్థన చేసే సమయం. అందుకే ప్రార్థన మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండండి. బుద్ధి లేని కనికలు నిద్రపోవటం వలన, మెలకువగా ఉండకపోవటం వలన, మెలకువ కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన 5 కనికలు, మెలకువ కలిగి ఉన్నవారు, ప్రార్థనలో ఉన్నవారు, వాక్యంలో ఉన్నవారు, పరిశుద్ధంగా జీవించిన వారు, దేవునితో సత సంబంధం పెట్టుకున్న వాళ్ళు, పెళ్లి కుమారుడు రాగానే మెలకువతో ఉన్నవారు వెళ్ళిపోయారు. మెలకువ లేకుండా నిద్రపోయిన వాళ్ళు నీరసమైపోయారు. నిద్రపోయిన వాళ్ళు ఆగిపోయారు. వారిని బుద్ధి లేని కన్యకలు అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది 10వ వచనంలో, వారు కొనిపోవచ్చుండగా సిద్ధపడిన వారు, బుద్ధి కలిగిన వాళ్ళు, మెలకువ కలిగిన బుద్ధి గల కన్యకలు వెళ్ళారండి. బుద్ధి లేని వాళ్ళు, మెలకువ లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఆత్మను ఆరిపేసుకొని మెలకువ లేకుండా నిద్రపోవటం వలన వాళ్ళు ఆగిపోయారు, నరకానికి పాత్రులయ్యారు. మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు యోనాని నినివే పట్టణము నశించిపోతుంది, నినివే పట్టణం రక్షించబడాలి, సువార్త ప్రకటించడానికి నినివే పట్టణానికి వెళ్ళమంటే
యోనా దేవుని మాటను ధిక్కరించి దేవునికి లోపడకుండా భయపడకుండా తప్పించుకొని తర్షీసు పట్టణానికి పారిపోతున్నాడండి. యాడికి పోతామండి? ఎటుపోయినా దేవుడు చూస్తాడో, ఎక్కడున్నా దేవుడు చూస్తాడో. ఎవరు చూడట్లేదనుకోని, ఎవరు నన్ను పట్టుకోలేరని, ఎవరు నన్ను ఏం చేయలేరని నీ ఇష్టానుసారంగా, నీ యొక్క లోకానుసారంగా, నీ యొక్క ఆలోచన ప్రకారంగా, నీ యొక్క ఉద్దేశముల ప్రకారంగా, నీ తలంపుల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే కుదరదు. దేవుడు నీ తలంపులు నా తలంపులుంటి కావో, దేవుడి చిత్తంలో నడవాలి. యోనా వెళ్ళిపోతున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళిపోతూ శుభ్రంగా ఎవరు తెలియకుండా వాడ అడుగు భాగున నిద్రపోతున్నాడండి. మెలకువగలిగే ప్రార్థన చేయమంటే, మెలకువగలిగే యోనా ఉండమంటే నిద్రపోయి హాయిగా నిద్రపోతున్నాడండి. వాడ మీదకి తుఫాను వచ్చింది. ఆయన సెలవీయగా తుఫాను పుడుతుంది. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదో. దేవుని ఆజ్ఞ లేకుండా తుఫాను రాదు. దేవుని ఆజ్ఞ లేకుండా సీమ కూడా నేను కొట్టదు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. యోనా నన్ను ఎవరు పట్టుకోలేరని, నన్ను ఎవరు చూడలేరని, నాకేమి కాదని తప్పించుకున్నానని, ఎవరు నన్ను పట్టుకోకుండా దొరకకుండా ఉన్నానని వాడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. తుఫాను రాగానే ఆ వాడలో ఉన్న వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని, మా ప్రాణాలు గాలి కలిసిపోతాయి, వాడ మునిగిపోద్ది, మేము చనిపోతాం, ఆ పని అయిపోయింది, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, ఎవరు ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడతారని వారు ఎంతమంది అన్ని రకాలుగా ఉన్నారు, ఎవరు మమ్మల్ని తప్పిస్తారు, ఎవరు మమ్మల్ని బ్రతికి బయటపడేస్తారని ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని గడగడ వణుకుతూ, భగవంతుడా రక్షించు. యోనా మాత్రం సీకు చింత రంది బాధ లేదండి. అడుగున హాయిగా నిద్రపోతున్న వాడు నాయకుడు చూసి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చెయ్యే. నిద్రపోవటం వల్ల దరిద్రం వస్తుందండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే 8-9 వచనాల్లో, సోమరి ఎందాక నిద్రించుతావు, ఎందాక పడుకుందువు, కొంచెంసేపు కురుకుతావు, కొంచెంసేపు నిద్రించుతావు అని అనుకుందువు, దోపిడిగాడు వచ్చినట్టుగా దరిద్రం వస్తుందంట. దోపిడిగాడు వచ్చినట్టుగా దరిద్రం వస్తుంది. ఎప్పుడూ నిద్రపోవటం వలన. సమయంలో నిద్రపోవాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి. రోజు అల్లైటి ప్రార్థన చేయమంటారా? లేదండి. వారానికి ఒకసారి ఆదివారం ప్రార్థనలు గడపాలి. రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రార్థన చేసుకోవాలి, మంచిదే. దేవుడు ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలండి. యోనా నిద్రపోతుంటే, ఓయ్యే నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చెయ్యి. ఇది నిద్రపోయే సమయం కాదు, మెలకువగలిగి ఉండే సమయం, ప్రార్థన చేసే సమయం, వాక్యం చెప్పే సమయం, దేవుని ఆరాధించే సమయం, మెలకువగలిగి ఉండే సమయం అండి. ప్రార్థన చేయమంటుండే నిద్రపోతున్నాడండి. చూడండి, నిద్ర వల్ల దరిద్రం వస్తుంది. సంసోను నిద్రపోయి దెలీలా ఒళ్ళో పడుకొని ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాలు పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. నిద్రపోవటం వల్ల దరిద్రం వస్తుంది. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్టు మెలకువగలిగే ప్రార్థన చేయమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనంలో ఒక వ్యక్తి మెలకువగలిగి వాక్యం వినుకోకుండా నిద్రపోతున్నాడు. అతని పేరు ఐతుకు. ఏ తుక్కు అండి? ఐతుకు. అయ్యనగా నేను తుక్కే. ఈ ఐతుకు అనే ఒక యవనస్తుడు, వృద్ధుడా కాదండి, యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడండి? కిటికీ దగ్గర. గాలి కావాలి, కూలింగ్ కావాలి, వాక్యం చెబుతుంటే మంచిగా నిద్రపోతున్నాడండి. మెలకువగలిగి వాక్యం వింటున్నాడా? మెలకువగలిగి దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుంటున్నాడా? ఇంటికాడ నిద్ర రాదు, మందిరానికి వస్తే నిద్ర వస్తుందండి. ఎందుకంటే సాతాను గారికి 3
కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పేరు ఒక ఆమె పేరు కునుకులమ్మ. కునుకు పాటలు కోడికి రోగం వచ్చినట్టుగా ఊగి ఊగి పడతారు. కునుకులమ్మ. రెండవ పేరు ఊగులమ్మ. ముందుకి వెనక్కి ముందుకి ఉయ్యాల జంపాల ఊపుతుంది. ఊగులమ్మ, కునుకులమ్మ. ఇంకొక అమ్మ జో కొడుతుంది. లాలిజు లాలిజు లాలిజు, నిద్రపో నిద్రపో. వాక్యం వినవాకు మన దగ్గరికి రా, గోడ కానుకొని మంచిగా నిద్రపో. ఈ ఐతుకని యవనస్తుడు మేలుకోవు కలిగి వాక్యం వినుకోకుండా గోడమ్మడి కూర్చొని నిద్రపోయి ఊగి జోగి 5 నుంచి 3 అంతస్తుల మేకల కింద టాపిన పడ్డాడు. పోయాడు. గాలి కలిసిపోయినాడు, చచ్చిపోయాడు. గబగబా పేతురు గారు వెళ్ళి, పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగా మళ్ళా బతికించాడండి. నిద్రపోవటం వల్ల పడిపోతున్నావు, నిద్రపోవటం వల్ల చెడిపోతున్నారు. ఇంటికి బయటకు పడుకోవచ్చు కదా, మందిరాలనే నిద్రపోవాలా. ఒక ఆమె నైట్ 10 గంటలకు ఫోన్ చేసి, అయ్యగారండి వాక్యం చెప్పండి. ఇప్పుడు సమయం కాదమ్మా, అయ్యా నిద్ర రావట్లేదయ్యా, వాక్యం చెప్తే నిద్ర వస్తుందట. ఎందుకు అయ్యగారు, మందిరానికి వస్తేనే బాగా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా నిద్ర రాదు. చూడండి, వాక్యం చెప్తే నిద్రపోతుందంట, జోలపాట పాడినట్టు ఉంటుందంట. చూడండి, మేలుకోగలిగి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మెలకువగలిగి ప్రార్థన చేయండి. మీరు సోదరులో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అన్నిటికీ అంతం సమీపై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండి మెలకువగలిగి ప్రార్థన చేయమని మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు. ఐతుకు యవనస్తుడు నిద్రపోయి జోగి ఊగి పడిపోయాడు. శిష్యులు నిద్రపోయి యేసు ఎవరో అని అబద్ధమాడిన పేతురు దేవునికి దూరమైపోయారు. యోనా నిద్రపోయి ఒక ఓడ నాయకుడు కెప్టెన్ చేత, ఒక అన్యుడి చేత పోయి నిద్రపోతా. ఏం పోతండి, రకరకాల బోతులు ఉన్నాయి. బాగా తినేవాడిని తిండిపోతుంటారు, తిరిగేవాడిని తిరిగిపోతుంటారు, తాగేవాడిని త్రాగిపోతుంటారు, ఇంకా గొర్రె పోతులు, మేకపోతులు, రకరకాల పోతులు ఉన్నాయి. కానీ ఇతన్ని నిద్రపోతా. యోనా ఒక ప్రవక్త అండి, పోయి నిద్రపోతా అని గద్దిస్తున్నాడండి. మరి నువ్వు, నేను, మనము మెలకువగలిగి ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా, శోధనలో ప్రవేశింపకుండా, శోధనను తప్పించుకునేటట్టుగా, శోధనలు జయించడానికి మెలకువలిగి ప్రార్థన చేసి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధులైన యేసయ్యా, మీ వందనాలు. అంత్య దినాల్లో ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు నాయన. శిష్యులు నాయన నిద్రపోతున్నారు ప్రార్థన చేయకుండా. నాయన యోనా నిద్రపోయాడు, నినివే పట్టణానికి వెళ్లకుండా. శిష్యులు నిద్రపోయారు, ఐతుకు నిద్రపోయి పడిపోయాడు. నాయన సంసోను ఢిల్లీలో నిద్రపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాయన తండ్రి, మీ మెలకువగలిగి బుద్ధిగల కనికల వలె సిద్ధపడి మీ రాజ్యానికి వారసులు అవడానికి మీ కృప దయచేయమని, ఈ వాక్యం ద్వారా అనేకుల్ని దర్శించి వారు దీవించమని, మెలకువగలిగి ప్రార్థన చేయడానికి మీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సవాసము, దీవెనలు కూడిన మనందరికీ ప్రార్థించిన ప్రతి అంశమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.